పాఠాలు ఆపి బడుల తనిఖీ. రాష్ట్రంలో 1473 మంది టీచర్లతో కమిటీలు. వారు పాఠాలు చెప్పక్కర్లే, బడికెళ్ళి తనిఖీ చేయడమే. జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటు. 24,000కు పైగా బడుల తనిఖీకి 299 కమిటీలు. ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. ఈ నిర్ణయంపై టీచర్ల సంఘాల వ్యతిరేకత. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి ఉపాధ్యాయుల కమిటీలు ఏర్పాటు కానున్నాయి. కనీసం 10 ఏళ్ల అనుభవం కలిగిన ఉపాధ్యాయులని కమిటీల్లో నియమిస్తారు. వారికి ఇక బోధనా బాధ్యతలు ఉండవు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1473 ఉపాధ్యాయులు తనిఖీ అధికారులుగా మారనున్న కమిటీల ఏర్పాటుకు పాఠశాలల విద్యాశాఖ చెప్తున్నది ఏంటంటే, సరే ఈ కమిటీలు వేస్తున్నారు తనిఖీల కోసం. ఈ తనిఖీల కోసము వేసే ముందు కూడా ఫస్ట్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో పోస్టులు అవి భర్తీ చేయాలి. అవి భర్తీ చేసినాక ఇటువంటి కమిటీలు వేసి చేస్తే తనిఖీలకు ఇటువంటి కమిటీలు వేస్తే ఏం కాదు. పాఠశాలలలో టీచర్లు ఫుల్గా లేనప్పుడు ఈ కమిటీలు వేసి తనిఖీలు చేపిస్తే ఏం లాభం? ఫస్ట్ బేసిక్గా మనం అక్కడ నీడ్స్ ఏమేమి ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసినాక ఇటువంటివి వేస్తే చాలా బాగుంటుంది.